నిరసనలు చేసుట్లా పువ్వుపాటి మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణక్క రూటే సపరేట్ ఉంటదోలా పబ్లిక్ తక్లీఫ్లను అధికారుల దృష్టికి సర్కార్ దృష్టికి తీసుకుపోయేటందుకు తీర్లా వెరైటీ నిరసన కార్యక్రమాలు చేస్తుంటది. మొన్నట్లా పట్నంలో దోమలు బగ్గున్నాయని మచ్చర్కే నాంపే భిక్షం దేనా అనుకుంటా బొచ్చ పట్టుకొని తిరిగిందని మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇగియాల అధికారుల పనితనం ఎట్లుందో చూయించటందుకు గీ పని ముంగటేసుకున్నది. సార్ నమస్కారం, చాయ్ తాగండి, బాగా పనిచేస్తున్నారు. చాయ్ బిస్కెట్ తీసుకోండి, తీసుకోండి, చాయ్ తాగండి సార్. లేకపోతుంటావా అన్న, పండుకున్నారంటవా? అరే సార్ ఇక ఏమనుకోకండి సార్, ప్రజావాణి ప్రజలకి సేవ చేస్తా అంటే ఇంతమంది వచ్చినాము, మీరు మాకైతే కనిపిస్తలే. మిస్టర్ ఇండియాలో లాగా వాచ్ ఉందో ఏమో మళ్ళీ మీకు, మీరైతే మాకు కనిపిస్తలేరు. కానీ అయినా మీకు ఇచ్చిపోతున్నా. మా సరూర్ నగర్ లా చెత్త ఎత్తటోళ్ళు లేరు, ఊడ్చేటోళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు లేరు, ఎలక్ట్రిసిటీ చెట్ల కొమ్మలు కట్ చేసి అవ్వెత్తేటోళ్ళు లేరు. కరెంటు పోతుంది అని అంటే ఎందుకు పోతుందో కూడా తెలుస్తలేదు. నాలా పని స్టార్ట్ చేసి వర్షాకాలం వస్తుంది, నాలా పని కంప్లీట్ కాలే. కొత్తగా రేపో మాపో నీళ్ళు వస్తాయంట, వర్షాలు వస్తాయంట, డీసిల్టింగ్ కూడా అయితలేదు. మళ్ళా మునిగి ఎవరైనా చచ్చిపోతే మీకు సారీ అని చెప్పడం తప్ప ఇంకేమి రాదు. కాబట్టి మీకు ముందే మీ కనిపించని మిస్టర్ ఇండియా జోనల్ కమిషనర్ గారు మీకు ఇవ్వడానికి వస్తున్నాం. బోష్ని ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ రో నాయనా? ఎవరైనా అధికారులను కలిసి మా తక్లీఫ్లు తీరువని వినతి పత్రాలు ఇస్తారు గాని శ్రీవాణక్క మాత్రం జరాలాగున్నది కదా. మరి ఆమె రూటే సపరేట్ కాబట్టి ఖాళీ కుర్చీలకు వినతి పత్రం ఇచ్చుడే కాదు, అధికారులు బగ్గా కష్టపడి పనిచేస్తున్నారని చాయ్ బిస్కెట్లు కూడా ఇచ్చి ఇట్లా ఎడ్డిచ్చింది అన్నట్టు. ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్ లో చేసింది ఇట్లా. ప్రతి సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం జరుగుతది కదా. ఇక ప్రోగ్రామ్ కు అధికారులు చాలా మటుకు హాజరుపడలేదట. ఆఫీస్ లో ఎక్కువ కుర్చీలు ఖాళీగానే దర్శనం ఇచ్చేటాలకు టీ బిస్కెట్లు తీసుకొని బిందాస్ గా ఉండండి అనుకుంటా నినాదాలు చేసిండ్రు. चाय बिस्किट खाओ, बिंदास रहो, चाय बिस्किट खाओ, बिंदास रहो, चाय बिस्किट खाओ, बिंदास रहो. పాపం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం అయిపోయినాక పబ్లిక్ తిప్పలు తీరువమని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా అసలుకే పట్టించుకుంటలేరట తాజా మాజీ కార్పొరేటర్లను. ఆవు శ్రీవాణక్క ఏంది చెప్పు? 3 నెలల నుంచి ఎప్పుడైతే మేము దిగిపోయినామో ఏ ఆఫీసర్ కి ఫోన్ చేసినా ఏం సమాధానం ఇస్తలేడు. డీసిల్టింగ్ అంటే హైడ్రా అంటారు, రోడ్ అంటే సిఆర్ఎంపీ ఎస్ఆర్డిపి అంటారు, నాలా అంటే హైడ్రా అంటారు, చెత్తెట్టట్లేదు అంటే రామ్కి అంటారు. మళ్ళీ మేము ఎవరిని అడగాలి? ఆ ఆఫీసర్ల పాలన అంటారు. ఇగో ఇంతమంది ప్రజలు వచ్చినాము, ఎవరికి చెప్పాలి మేము? ఏ తిప్పలు తీరువమని అడిగినా ఏదో ఒక సమాధానం చెప్తున్నారు తప్పించి పనులు మాత్రం చేస్తలేరు. అసలుకు మేం ఎవరికి చెప్పుకోవాలి ఏం కథ? ప్రజాపాలన అనేది పేరుకే గాని ప్రజల సమస్యలు మాత్రం తీరుస్తలేరని కోపానికి వచ్చింది ఇట్లా. మొత్తానికైతే ప్రజల కోసను అధికారుల దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయేటందుకు శ్రీవాణక్క మాత్రం బాలే ఇకమతులు చేస్తుంది పోండ్రి. మరి ఇట్లా చేసినందుకైనా అక్కడ అధికారులు చక్కగా పనిచేస్తారో లేకుంటే ఇసొంటి నిరసనలు ఎన్నో చూసినామని లైట్ తీసుకుంటారో చూడాలి మరి.